తోటోడు తొడగోసుకుంటే పక్కనున్నోడు డాష్ కోసుకున్నాడు. ఈ సామెత నేను పోయిన వారం 2-3 సార్లు చెప్పాను. రాయండి, ఆ డాష్ ఫిల్ చేయండి కామెంట్ సెక్షన్ లో. దురంధర్ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. పాకిస్తాన్ లో ఉన్న కొంతమందికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగైనా సరే మేము దురంధర్ ని మించిన సినిమా తీస్తాం, అసలు దురంధర్ ని మర్చిపోతారు మా సినిమా చూస్తే, దురంధర్ అసలు వేస్ట్ సినిమా అనాలి మా సినిమా చూస్తే, తెస్తాం అని చెప్పి ఛాలెంజ్లు కూడా చేశారు. సరే, పాకిస్తాన్కు చెందినటువంటి ఒక డైరెక్టరు నేను తీసి చూపిస్తానురా అసలు ల్యారీ అంటే ఏంటో, మేరా ల్యారీ అని సినిమా తీశాడండి. ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడాడు. మేరా ల్యారీ అని చెప్పి నేను సినిమా తీశాను, దురంధర్ సినిమాకి నేను కౌంటర్ ఇస్తూ ఉన్నాను, అసలు మీరు మన పాకిస్తాన్ వాళ్ళు మన మేరా ల్యారీ సినిమా చూస్తే ఇక దురంధర్ వేస్ట్ అంటారు, అదిరిపోద్ది మన మేరా ల్యారీ సినిమా, ఆ ఇండియా తీసిన దురంధర్ సినిమాకి ఇద్దేరా మనం ఇస్తున్నటువంటి కౌంటర్ అని చెప్పి ప్రమోషన్స్ లో తెగ మాట్లాడాడు. బండ్ల గణేష్ తమ్ముడి ఒక రేంజ్ లో మాట్లాడాడు ఊగిపోతూ. మేరా ల్యారీ అనే సినిమా పాకిస్తాన్ లో విడుదలయ్యింది. ఏం జరిగిందో తెలుసా? ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా? ఆలోచించండి. 22 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయండి సినిమాకి. వేల కోట్లు, వందల కోట్లు, కోట్లు, లక్షలు కాదు, 22 టికెట్లు అంటే ఇంకొకసారి ఆలోచించండి. ఆ సినిమాకి ఎన్ని డబ్బులు వచ్చింటాయి ఆలోచించండి, లెక్కేసి చెప్పండి మీరు కామెంట్ సెక్షన్లో. మేకర్స్ ఒక్కసారి షాక్ అయిపోయారు. ఎవడు థియేటర్కి రావట్లేదు, ఈగలు దోపుకోవడానికి కూడా ఎవడు రావట్లేదు. సో పరువు పోతుందని చెప్పి ఇమ్మీడియట్గా థియేటర్ నుంచి, అంటే రిలీజ్ అయిన కాసేపటికే థియేటర్ నుంచి సినిమా తీసేశారు. అంటే ఫస్ట్ డే ఫస్ట్ షోకే 22 టికెట్లు తెగితే ఇక తర్వాత ఎవడు చూస్తాడు, ఆ తర్వాత ఎవడు చూస్తాడు? 5 మంది, 3, 2 చూశారనుకోండి, థియేటర్కి వెళ్ళి థియేటర్ వాడు ఎత్తిపోతాడు. అసలే మన దగ్గర తెలుగులో థియేటర్ వాళ్ళు, ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ తనుకు వస్తున్నారు, చూస్తున్నారు కదా గోల. సో థియేటర్ వాళ్ళకి డబ్బులు రాకపోతే సినిమా ఎందుకు ఉంచుతారు? ఇక మనోళ్ళు ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఎరా దురంధర్కు షాక్ ఇస్తానని చెప్పి సినిమా తీసి నీకు నువ్వే షాక్ ఇచ్చుకున్నావేంద్రా, మరి 22 టికెట్లు అమ్ముడుపోవడం ఏంట్రా? ఇలాంటి తొకడా సినిమా తీసినప్పుడు దురంధర్ పేరు ఎత్తాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నీ సినిమా ఏదో నువ్వు తీసుకొని కామ్గా రన్ చేసుకున్నట్టు అయిపోయేది. నువ్వు దురంధర్తో కంపేర్ చేస్తున్న రేంజ్లో మాట్లాడేసరికి నువ్వు మాట్లాడినవన్నీ ప్రగల్భాలు అన్న విషయం అర్థమైపోయింది. ఇప్పుడు పాకిస్తాన్కే ఘోర అవమానం ఎదురైంది నువ్వు మాట్లాడిన మాటల వల్ల అని చెప్పి ఆ మేరా ల్యారీ సినిమా డైరెక్టర్ను ఉతికారేస్తూ ఉన్నారు. మనోళ్ళు ట్రోల్ చేస్తున్నారు, ఆ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు కూడా ఉతికారేస్తున్నారు. అన్నట్టు ఆ డైరెక్టర్ పేరు అబూ అలీహా. ఈ అబూ అలీహా ఏం చేశాడంటే, కరాచీలో ఉన్న ల్యారీ ప్రాంతానికి దురంధర్ సినిమా వల్ల నెగిటివ్ ఇమేజ్ వచ్చింది, ఎలాగైనా సరే ఆ నెగిటివ్ ఇమేజ్ చెరిపేయాలి, అసలు మొత్తం ఆదిత్యధర్ తీసిన దురంధర్లో మా ల్యారీ ప్రాంతాన్ని క్రైమ్కు, తీవ్రవాదానికి, గ్యాంగ్ వార్స్కు, హింసకు నిలయంగా చూపించాడు, ఆ నెగిటివ్ ఇమేజ్ మొత్తం లేపేసి ఒక అద్భుతమైన సినిమా తీస్తా అనుకున్నాడు. ఓకే, ఆలోచన మంచిదే, కానీ దురంధర్తో కంపేర్ చేయడమే తప్పు అనమాట. మహిళా ఫుట్బాల్ క్రీడా నేపథ్యంలో సాగే స్ఫూర్తిదాయకమైనటువంటి కథాంశంతో రూపొందించాను అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చుకుంటూ వచ్చాడు. మామూలుగా మీరు చూసే ఉంటారు, దురంధర్ సినిమాలో కూడా ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు వాళ్ళు. ఆఖరకు దురంధర్ సెకండ్ పార్ట్లో ఆయన చంపేశాక ఆడి తలకాయతో ఫుట్బాల్ ఆడతాడు, చూశారు కదా మీరు. ఫుట్బాల్ అంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లకు చాలా చాలా ఇష్టం అనమాట. ఎక్కువ బెలూచిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉంటారు ఆ ల్యారీ ప్రాంతంలో. సో అందులో లేడీస్ కూడా కొంతమంది ఫుట్బాల్ బాగా ఆడతారు, వాళ్లను ఇన్స్పైరింగ్గా తీసుకునే విధంగా ఒక స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కించాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు అబూ అలీహా. సో అదే ఏదో తీశాడు, అది కూడా తొకడా తీసినట్టున్నాడు. టీవీ సీరియల్కి ఎక్కువ, వెబ్ సిరీస్కు తక్కువ టైప్లో తీసినట్టున్నాడు. ఎవ్వడు దేకని కూడా దేకలేదు సినిమాని. మరి ఇలాంటి తొక్కలో సినిమాని మన భారీ దురంధర్, రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ లాంటి అద్భుతమైన యాక్టర్స్, అద్భుతమైన సీన్స్, అద్భుతమైన మ్యూజిక్, డైలాగ్స్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, టేకింగ్ కానీ అసలు ఇండియాలో ఉండే పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా షాక్ అయిపోయినటువంటి దురంధర్ సినిమాతో కంపేర్ చేస్తూ కౌంటర్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచించడమే అతిపెద్ద తప్పు. అదే బహుశా మేరీ ల్యారీ అనే సినిమాను పాకిస్తాన్ ప్రజలకు దూరం చేసినట్టుంది. అయితే ఈ సినిమాకు పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో ఉండే ప్రభుత్వము బహిరంగంగా మద్దతు కూడా తెలియజేసింది. రాజకీయంగా హడావుడి చేశారు, మీడియాలో హడావుడిగా ఫుల్ చేశారు. నువ్వు ఎన్ని చేసినా ప్రేక్షకులను థియేటర్కు రప్పించడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఆ విషయంలో చాలా ఘోరంగా విఫలమయ్యారు. అయితే ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. మన దగ్గర ఈ దురంధర్ సినిమా ఇన్స్పిరేషన్తో చాలా సినిమాలు వచ్చే అవకాశం ఉందండి. దురంధర్ యొక్క టేకింగ్ను, దురంధర్ యొక్క ఆలోచన విధానాన్ని,
ఇప్పటికే ఆల్రెడీ మేకింగ్లో ఉన్న సినిమాలలో కూడా ఈవెన్ క్లైమాక్స్లో మార్పులు చేయడము, అక్కడక్కడ సీన్స్లో మార్పులు చేయడము, ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు డైరెక్టర్స్. జూన్ నెల నుంచి రిలీజ్ అవబోయే పెద్ద పెద్ద సినిమాలన్నింటిలో కూడా దురంధర్ సినిమా నుంచి ఇన్స్పైరింగ్గా తీసుకున్న కొన్ని టెక్నికల్ అంశాలను పొందుపరిచే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి. ఇక కొంచెం లాంగ్ గ్యాప్లో కనుక మనం వెళితే నెక్స్ట్ 6 నెలల తర్వాత 1 year 1.5 year తర్వాత దురంధర్ సినిమాను దాదాపు కాపీ కొట్టి అలాంటి సినిమాలు తీసే ప్రయత్నాలు కూడా చాలామంది చేస్తారు. అందులో మన తెలుగు డైరెక్టర్లు చాలా పెద్ద తోపులు. మన సుకుమారే ఉన్నారుగా. అవతలోడు బాగా కష్టపడి ములక్కాడ సాంబార్ చేస్తే ఆ సాంబార్లో ములక్కాడల్ని తీసి పక్కన పెట్టేసి సైడ్కి ముల్లంగి ముక్కలను వేయించి ఇదే సాంబార్లో కలిపేసి, చూసావా నేనే కష్టపడి ముల్లంగి సాంబార్ చేసేసాను అని చెప్పే టైప్ మన సుకుమారు. పుష్ప సినిమా చూశారుగా. అసలు మొత్తం ఆ పుష్ప సినిమా తీసుకొని వచ్చిందే నార్కోస్ వెబ్ సిరీస్ నుంచి. నార్కోస్ వెబ్ సిరీస్ ములక్కాడ సాంబార్ అనమాట. అంటే మాదక ద్రవ్యాలు, కొలంబియన్ మాఫియాలు, మాదక ద్రవ్యాలు, మళ్ళీ అందులో సిండికేట్లు, ఆ సిండికేట్ల మధ్య గొడవలు, అందులో పాబ్లో ఎస్కోబార్ ఎలా ఎదుగుతాడు, అది మొత్తం చెప్పేది నార్కోస్ వెబ్ సిరీస్. అందులోంచి ములక్కాడలు అనబడే మాదక ద్రవ్యాలను పక్కన పెట్టేసి ఎర్రచందనం అనే ముల్లంగి ముక్కల్ని సేమ్ సాంబార్లో వేసేసి ఇది నేనే చేశాను అని చెప్పి మన చేతికి ఇచ్చాడు. మీకు మొత్తం నార్కోస్ ఫ్లేవరే ఉంటుంది పుష్ప మీరు చూస్తే. సో ఆ టైపులో కూడా దురంధర్ని మార్చి మళ్ళీ మనకే అప్పగిస్తారు మన తెలుగు డైరెక్టర్లలో చాలామంది. అది కూడా మనం చూస్తాం. కొంతమంది పూర్తి తీస్తారు, కొంతమంది అక్కడక్కడ దురంధర్ నుంచి లేపుతారు. మీరు చూసుకోండి. పోనీ అట్లాంటిది ఏమైనా చేసుకున్నా ఆ పాకిస్తాన్ డైరెక్టర్ కాస్త బతికి బట్ట కట్టేవాడు. అనవసరంగా ఏదో చేసి ఏదో అయ్యింది. అది విషయం. ధన్యవాదాలు.